కవి కాలానుగుణంగా నడవకపోతే అక్కడే ఆగిపోతాడు. కాబట్టి కాల ప్రభావాన్ని ఎవరు తప్పించుకోలేరనే విషయాన్ని సార్ చెప్పారు. అది ప్రతీకలు కానీ సాహిత్యం కానీ వస్తుంది అని చెప్పారు అన్నమాట. అంటే కాలాన్ని మనం లెక్కలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళలేము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే శ్రీశ్రీ కంటే ముందున్నటువంటి సాంప్రదాయక సాహిత్యం, పురాణాలు, భారతాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత వచ్చాడు శ్రీశ్రీ. కాబట్టి ఆయన విప్లవ కవిత్వం రాసినా సరే ప్రతీకల్ని మాత్రం ఆ రకంగా ప్రాచీన ప్రతీకల్ని వాడుకున్నాడు. యముని మహిషపు లోక గంటలు మబ్బు చాటున కనేల్మన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు తెంచుక ఉరికి పడ్డాయి. చూడండి, ఆ ప్రతీకల్ని తీసుకొని అలా విప్లవాన్ని సృష్టించడం అనేది జరిగింది. ఇది ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, నిద్రాణమైనటువంటి వ్యవస్థకు, నిద్రాణమైనటువంటి కవులకి, అంటే అట్లాంటి కొద్దిమంది ఉంటారు అనుకోండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే జంతువులు సైతం యమధర్మరాజు నుంచి వెళ్ళి బానిసత్వం నుంచి వెళ్ళి పొందడం కోసం జంతువులు సైతం తమను ఎక్కువగా బంధిస్తే విప్లవాన్ని ప్రకటిస్తున్నాయి, తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మనుషులకు ఆ చైతన్యం లేకుంటే ఎట్లా అన్నట్టు దాన్ని కూడా ఆ ప్రతీకలు దృష్టిలో పెట్టుకొని చెప్పారు. అలాంటి కాల నిర్ణయానికి సంబంధించినటువంటి కవితల్ని కూడా ఉండాలని చెప్పేసి బోధించిన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పుడు సార్కి ఈ మధ్యనే మనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నటువంటి రచయిత, కంటి రెప్పల్ని పైకి లేపి దించకుండా గుండె లోతుల్లోకి చూడాల్సినంత చూపును చూసి ఆ చూపును ఢిల్లీకి తాకించి అక్కడి నుంచి వెళ్ళి పురస్కారాన్ని అందుకొచ్చినటువంటి సార్, మీరు ఎదురుగా ఏదైనా చూస్తుండండి, చూసినంతసేపు కంటిరెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కేసుకోండి. ఎవరైనా సరే లోపలికి చూసుకోండి, లోపలికి చూసుకున్నప్పుడే కంటిరెప్పలు గుండు సుదుల్లాగా లేచి నిలబడతాయి. మనం టెన్షన్లో ఉన్నప్పుడు టెన్షన్లో ఉండదు. సార్ ఎంత వ్యధన పడుతూ ఆ గ్రంథాన్ని రాశాడు అనిమేష. ఆ అనిమేషకు వారు పురస్కారం తెచ్చినందుకు మనందరం ధన్యవాదాలు చెప్పుకుంటూ, తెలంగాణ సాహితీ మాకు శక్తి కొలది మేము సార్ని కొంచెం నెమ్మదిగా అభినందించదలుచుకున్నాం. కాబట్టి సార్ని చిన్న శాల్వాతోటి మేమతోటి శరత్జీ రండి, ఆఫీస్ బేరర్స్ రండి. ఇది సార్ పుస్తకం, ఇది అనిమేష. ఈ పుస్తకానికి అవార్డు తీసుకొచ్చారు సారు. తెలంగాణ నాగేటి సాలల్లో మొలిచినటువంటి అక్షరం, తెలంగాణ తెలివి అలుగై దుంకినటువంటి మేధస్సు సార్ది. ఒక రంగా చెప్పాల్సి వస్తే ఒక్కోసారి సార్ను తలుచుకున్నప్పుడు మేము భావోద్వేగానికి గురవుతుంటాను. సార్ తరం అయిపోతుంది, ఆ సార్ తరం అయిపోకముందే మీలో ఉన్న నిప్పుని మిగతా వాళ్ళకి అంటించి ఆ దీపాలని వెలిగించే ప్రయత్నం చేసి వరకు మీరు ఉండాలని మేము కోరుకుంటూ సార్ని అభినందించవలసిందిగా నరసింహ సార్, వేదిక మీద ఉన్న అందరినీ, అట్లాగే మా ఆఫీస్ బేరర్స్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ మాకు అవసరం సార్ అది. మిస్టర్ సార్ గంగాధర్, ఆయన ఎవరో కాదు, మెదక్లో వికసించిన మేధస్సు, బంగారం గ్రామంలో పుట్టిన బంగారం, తెలంగాణ నాగేటి సాళ్ళల్లో మొలచిన అక్షరం, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ తెలివి అలుగై దుంకినవాడు. ఆశలు కూలినందుకో, అలసట చెందినందుకో వాలిన రెప్పల్ని అనిమేషగా నిలబెట్టి చూపులు ఢిల్లీకి తాకించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నవారు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ ప్రజల జీవన విధానంలోని ప్రజల సమస్యలు, సంస్కృతి, అస్తిత్వం, పోరాట పటిమ లాంటి అంశాలతో దివిటి, భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధ, నది పుట్టుబడి, ఇక్కడ చెట్లగాలి, అనిమేష మొదలగు గ్రంథాల సృజన చేసి తెలంగాణ నేలపై
సాహిత్యాన్ని పండించినవారు. ఆయన ఇంకెవరో కాదు, నేడు సచ్చుబడిన గొంతులకు తన ఉపన్యాస లేపనాన్ని అద్దుతూ అలసట లేని ఉత్సాహంతో నేటి తరాన్ని వేలు పట్టుకొని ముందుకు నడుపుతున్న మార్గదర్శికి తెలంగాణ సాహితీ నగర కమిటీ ఈ అభినందన మాలని వారికి అందిస్తుంది. ఆ రకంగా ప్రస్తుత సమాజం అలాంటి వాతావరణంలో ఉన్నప్పటికీ మనకు తన ఉపన్యాసాల ద్వారా, ప్రసంగం ద్వారా మనకి ధైర్యాన్ని, నిబద్ధతను కూడా ఇవ్వాలి. తనకు వచ్చినటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో కాలి కొనగోటితోటి దూరం తన్నినటువంటి వ్యక్తిగా ఇలా మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి, వారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. వారిని ఈ తెలంగాణ సాహితీ ఉద్దేశించి వారు ఉపన్యాసం చేయాల్సిందిగా సిద్ధారెడ్డి సార్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, తెలంగాణ సాహితీకి స్ఫూర్తిదాయకమైనటువంటి కవిమిత్రులు ఏబూషి నరసింహ గారు, తెలంగాణ సాహితీ రాష్ట్ర అధ్యక్షులు కె ఆనందచారి గారు, గోల్కొండ కళలు సంకలనాన్ని పరిచయం చేసిన సిహెచ్ ఉషారాణి గారు, ప్రతీకల మీద మీ అందరికీ హృదయాల్లో దూరేటట్లు పరిచయం చేసిన రూప్ కుమార్ గారు, మిత్రులు ఏనుగు నరసింహారెడ్డి గారు, నాలేశం శంకర్ గారు, తెలంగాణ సాహితీ హైదరాబాద్ కమిటీ నిర్వాహకులందరికీ, కార్యకర్తలందరికీ, సాహిత్య అకాడమీ పురస్కారం సందర్భంగా నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపినటువంటి, సత్కరించినటువంటి మిత్రులకు, తెలంగాణ సాహితీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభ ప్రధానంగా కార్యశాల అన్నారు కనుక కవులశాల, కార్యశాల అంటే కవులశాల. కవులందరూ ఇంకా ఎట్లా రాయాలి, ఎట్లా రాస్తే ఇంకా బలంగా ఉంటుంది, ఆ బలంగా ఉండడానికి నేర్చుకోవాల్సిన లేదా తెలుసుకోవాల్సిన, దిద్దుకోవాల్సిన నైపుణ్యాలు ఏవి అనే అంశం మీద మీరందరూ ఇక్కడ సమావేశమై ఆసక్తితో ఈ ప్రసంగాలన్నీ విన్నందుకు ముందుగా మీ అందరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తప్పకుండా రేపటి నుంచి మీరు మంచి కవిత్వం రాయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంతకుముందు రాయలేదని అర్థం కాదు, ఇంతకంటే మెరుగైన కవిత్వం అనేది నాకు తెలిసినంత వరకు అది ఎప్పటికప్పుడు దిద్దుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన, సరిచేసుకోవాల్సినటువంటి కళనే అది. నిత్య అభ్యాస కళ కవిత్వం. ఒకసారి రాసి ఇంకా నేను రీచ్కి వెళ్ళినా, శిఖరం దాకా హిమాలయ శిఖరాలకు చేరుకున్నా, ఇంకా నేను ఏది రాసినా గొప్ప కవిత్వం అవుతుంది అనడానికి వీల్లేదు. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఇష్టపడి మరో ప్రస్థానాన్ని పట్టించుకొని వాళ్ళు నాకు తెలుసు. మరో ప్రస్థానాన్ని మాత్రమే పట్టించుకొని మహాప్రస్థానాన్ని పక్కకు పెట్టేవాళ్ళు కూడా నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరో ప్రస్థానంలో ఏముందండి అన్న వాళ్ళని నేను ఎరుగుదును. అదే శ్రీశ్రీ రాశాడు. అదే శ్రీశ్రీ అంత తెలిసిన తర్వాత, అంత జ్ఞానం పెరిగిన తర్వాత, అనుభవం పెరిగిన తర్వాత, దృక్పథం పదునెక్కిన తర్వాత రాసిన కవిత్వం మరో ప్రస్థానం. మహాప్రస్థానంకి వచ్చినటువంటి ఖ్యాతి మరో ప్రస్థానానికి రాలేదు. ఎందుకు రాలేదు అని అన్నప్పుడు కవిత్వ లోపం ఎంత మాత్రం కాదు, కవిలోపం ఎంత మాత్రం కాదు. ఇది నిత్య అభ్యాస కళ అని నేను ఎందుకే చెప్పాను. అది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశం కవిత్వం. ఆయన ప్రాక్టీస్ చేయలేదని కాదు,
ఆయన మరో ప్రస్థానం రాసేటప్పటికీ ఆయన స్పష్టమైనటువంటి రాజకీయ దృక్పథంలోంచి రాశాడు కనుక ఆ రాజకీయ దృక్పథాన్ని ఇష్టపడిన వాళ్ళకే ఆ కవిత్వం నచ్చుతుంది. అంతకుముందు అంత స్పష్టమైనటువంటి రాజకీయ కవిత్వం కాదది. అప్పటి వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని ఒక కుదిపి ఒక కొత్త ధోరణిని పరిచయం చేయాలనుకున్నాడు కనుక అక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షించినటువంటి కవిత్వం మహాప్రస్థానం. అందుకని మహాప్రస్థానానికి మరో ప్రస్థానానికి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అట్లా శ్రీశ్రీ అనేటువంటి ఒక వ్యక్తిని మనం అంచనా వేసేటప్పుడు ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పారు, కాలం నుంచి పక్కకు తీసి కవిని అంచనా వేసేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. కాలం యొక్క ప్రభావం ఖచ్చితంగా మనిషి మీద ఉంటుంది లేదా కవి మీద ఉంటుంది. కాబట్టి కాల సందర్భాన్ని ఎవరైతే గానం చేస్తారో ఆ కవిత్వమే ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది అనేటువంటిది ఒక సత్యం. కాల సందర్భాన్ని గానం చేయాలి. నేను కొత్తగా కవిత్వం రాస్తున్నప్పుడు యూనివర్సిటీకి వచ్చినాక హైదరాబాద్కి వచ్చిన 76లో ఎంఏ, అప్పటికి చాలా ఉత్సాహంగా కవిత్వం రాస్తున్నా, ప్రతి పత్రికలో అచ్చవుతున్నాయి, ఉత్సాహంగా రాస్తున్నా. ఒక పెద్ద కవి దగ్గరికి వెళ్ళాను, ప్రముఖ కవి, ఆయన కవిత్వం బాగా రాస్తాడని నేను నమ్మిన కవి. ఆయన దగ్గరికి వెళితే ఆయన ఏమన్నాడంటే, ఊరికే మీ తెలంగాణ వాళ్ళంతా కాళోజీని ప్రజాకవి అంటారు, మహాకవి అంటారు, కాళోజీ ఏం కవి అన్నాడు. కాళోజీ అసలు కవేనా అన్నాడు. నేను ఒకసారి దిమ్మ తిరిగిపోయింది, కాళోజీ కవేనా అంటాడు ఏంది నా అని. ఆయనకు తెలుగే సరిగ్గా రాదు, ఆయన ఎట్లా తెలుగు ప్రజాకవి అయిండు అన్నాడు. రెండో మాట వాడాడు. అంటే కవులు ఇట్లా మాట్లాడతారని నాకు అప్పుడు అర్థమైంది. కాళోజీ ప్రజాకవి అవునా కాదా, కాళోజీ కవి అవునా కాదా అనేది నిర్ణయించవలసింది ఆ కవి మాత్రమే కాదు, నిర్ణయించవలసింది ప్రజలు. కనుక ప్రజలు కాళోజీని ఒప్పుకున్నారు కనుక కాళోజీ ప్రజాకవి అయిండు. ఇప్పటికీ రిలేటివ్గా ఎన్నో సందర్భాల్లో కాలేజీ లైన్లు మనం కోడ్ చేస్తాం. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని జయప్రకాష్ నారాయణ చనిపోతే 3 లైన్ల కవిత్వం రాశాడు. అది వాళ్ళు ఎంత రిలవెంట్ అంటే, ఎవరు చనిపోయినా, ఒక ముఖ్య నాయకుడు ఎవరు చనిపోయినా వర్తించేటటువంటి అద్భుతమైనటువంటి పంక్తులు 3. అట్లా సందర్భానికి ఒదిగి మనం కోడ్ చేయడానికి అనుకూలంగా ఉండేటటువంటిది గొప్ప కవిత్వం అని చాలామంది నిర్వచించారు. కోడ్ చేయాలి. ఆ కవిత్వం ఎప్పుడు నిలబడుతుందంటే కోడ్ చేయాలి. అంటే ఎవరైనా కవులు మాట్లాడేటప్పుడు, ఎవరైనా వక్తలు మాట్లాడేటప్పుడు దాన్ని ఉదహరించగలగాలి. అదే శ్రీశ్రీ కాదు, తిరుపతి వెంకట కవులు ఏమన్నారంటే, ఏది గొప్ప కవిత్వం అని అంటే ఎప్పుడు గుర్తుండేది గొప్ప కవిత్వం అన్నాడు ఆయన. తిరుపతి వెంకట కవులు కవిత్వం రాసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం ఇచ్చారు. ఇందాక ఏబూషి నరసింహ గారు చెప్పారు, వంకర అనేది కవిత్వంలో ఒక లక్షణం. చాలా అందంగా ఉండాలంటే వంకరగా మాట్లాడే, వంకరగా అంటే వక్రంగా అన్నాడు. లాక్షణికుడు, అలంకారికుడు ఏమన్నాడంటే వక్రంగా ఉండాలి, సూటిగా చెప్తే కాదు. మరి ఎప్పటికి సూటిగా చెప్తే కాదు అంటే కరెక్టా? ఎప్పటికి వంకరగానే చెప్పాలా అని అంటే, వక్రంగా చెప్పడం ఎట్లా అలంకారమో అభిధా లక్షణం అన్నారు. శబ్దానికి 3 వృత్తులు చెప్పారు, శబ్ద వృత్తులు. అభిధ, లక్షణ, వ్యంజన అని 3 వృత్తులు చెప్పారు. ఒక మాట మనం మాట్లాడితే మాటలకి 3 రకాల అర్థాలు ఉంటాయి అని చెప్పారు. అభిధనేమో సూటిగా మాట్లాడుతుంది. చెట్టు ఉన్నదనుకోండి, చెట్టు అనేది అభిధ అంటే సూటిగా, చెట్టుకు ఇంకొక అర్థం ఆడ రాదు. లక్షణ అన్నాడు, లక్షణ అంటే ఉద్దేశించిన అర్థం ఉంటారా, అది సూటిగా ఉండదు, కొంచెం పక్కకు ఉంటుంది. కవి చెప్పదలుచుకున్నటువంటి అర్థం మనకు అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కరెక్టా కాదా అనే చర్చ కొంతమంది విమర్శకులు చేయొచ్చు, కానీ కరెక్ట్ కాదు. ఉదాహరణకి, నువ్వు జస్ట్ అట్లా వస్తే చాలు, రోడ్డు మీదనే మా ఇల్లు అంటాడు. రోడ్డు మీదనే మా ఇల్లు అన్నాడు. ఎవరైనా రోడ్డు మీద కట్టుకుంటారండి ఇల్లు? ఎవరు కట్టుకోరు కదా, రోడ్డు మీద ఎవరు కట్టుకోరు. రోడ్డు మీదనే మా ఇల్లు అంటే అర్థం ఏంటిది? ఆయనకు అర్థమైంది, నీకు అర్థమైంది, కానీ ఈయనేమంటాడు రోడ్డు మీద ఉంటుందా అని తర్కం మొదలుపెట్టాడు. ఈ తర్కం పెట్టిన అనేది కరెక్ట్ కాదు. విన్న వాళ్ళకి అర్థమైంది, చెప్పిన వాళ్ళకి అర్థమైంది. రోడ్డు మీదనే మా ఇల్లు అంటే రోడ్డుకు చాలా దగ్గరగా
చాలా అంటే చాలా దగ్గరగా ఉంది, నువ్వు రావచ్చు, వెంటనే దొరుకుతుంది అని చెప్పడం. ఇంకొక ఆయన మాట మీద నిలబడంటాడు. ఎవరైనా మాట మీద నిలబడతారా? భూమి మీద నిలబడతారు. భూమి మీద నిలబడతారు కానీ మాట మీద నిలబడతారా? కానీ మాట మీద నిలబడాలంటే మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఇంకా విమర్శకుడికి అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? విమర్శకుడికి కూడా అర్థమవుతుంది. కానీ విమర్శకుడు తర్కంలోంచి లాగి ఎవరైనా మాట మీద నిలబడతారా అని ఉల్టా మాట్లాడతారు. ఇదిగో ఇలాంటిదంతా కూడా లక్షణ అంటాము. ఇది శబ్దానికి ఉండే రెండవ వృత్తి. మూడవ వృత్తిని వ్యంజన అన్నాడు. వ్యంజన అంటే ధ్వని. దానికి లాక్షణికులు చెప్పిన ఉదాహరణ ఏందట అంటే, అన్నీ తయారు చేసుకుంటుంటారు, పొద్దు గోకుతుంది, ఈయన డ్యూటీలోకి వెళ్ళాలి. ఆ డ్యూటీలోకి వెళ్ళేటప్పుడు ఈయన అన్నాడట, సరే నువ్వు రెడీగా, సూర్యుడు అస్తమించిండు కదా అన్నాడట. రెడీగా అని ఎవరన్నారంటే ఒక దొంగ ఇంకో దొంగతో అన్నాడు, సూర్యుడు అస్తమించిండు, మనం డ్యూటీలోకి వెళ్ళాలి అన్నాడు. అట్లా సూర్యుడు అస్తమించిండు అనే మాట ఒకటే మాట, కానీ సూటి అర్థం కాదు అది, దానికి ధ్వని ఉంది. అదే ఎవరైనా సరే పశువుల కాపరి సూర్యుడు అస్తమించిండు కదా అంటే ఆయనకేమర్థమవుతుంది? మనం ఇంటికి వెళ్ళాలి అని అర్థమవుతుంది. దొంగకి ఏమర్థమైంది అని అంటే మనం రెడీ అయ్యి గీదాలు పట్టుకొని మనం పనికి వెళ్ళాలని. అదే పశువుల కాపరికి ఏమర్థమైంది అని అంటే మనం ఇంటికి వెళ్ళాలని అర్థమైంది. మనం ఇంటికి వెళ్ళాలి, పశువులు తోలుకొని వెళ్ళాలి. అట్లనే సూర్యుడు అస్తమించిండు అని అంటే ఎవరెవరు ఏ ఏ సందర్భాల్లో ఉన్నారో వాళ్ళకి విడివిడిగా అర్థం కావచ్చు. కాబట్టి ఇవన్నిట్లలో మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు అస్తమించిండు అనే మాట ఒకటే కానీ అది సూటి అర్థం కాదు. క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లవాడు లేచి ఏమన్నాడంటే, సార్ బెల్ అయింది సార్ అన్నాడు. బెల్ అయింది సార్ అని అంటే బెల్ అయింది అనేది నాకు వినబడ్డది, పిల్లకి వినబడ్డది, ఆ పిల్లగానికి కూడా వినబడ్డది. కానీ ఆయన చెప్పదలుచుకుంది ఏంది? చాలు నీ క్లాస్ చాలు, ఇక నువ్వు వెళ్ళిపోవాలి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే ధ్వనిపూర్వకంగా మనం మాట్లాడుతుంటాము, మాట్లాడేదే కవిత్వంలోకి రావాలి. సూటి అర్థం కాదు అక్కడ. బెల్లయింది అనేటువంటి విషయము ఆయన ఆ మాట చెప్పడం కోసం కాదు, క్లాస్ చాలించు ఇంకోసారి వచ్చేది ఉంది, మేము అది వింటామని చెప్పడం కోసం ఈ మాటలు. ఇట్లా మనం ధ్వనిని రకరకాల పద్ధతుల్లో కవిత్వంలో ఉపయోగిస్తాం. ఇది కవిత్వ లక్షణాల్లో హయ్యెస్ట్ అని చెప్పారు. మనకు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది. ఒక తమిళ కవి రాశాడు, 2 లైన్లు ఉంటుంది. మనకు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది, ఇంకా తెల్లారలేదు అన్నాడు. 70 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళ తర్వాత ఆయన ఏమన్నాడంటే ఇంకా తెల్లారలేదు అన్నాడు. ఎందుకు? అర్ధరాత్రి వచ్చింది కనుక ఇంకా తెల్లారలేదు అన్నాడు. మనం ఏమన్నా నిమిషం లెక్క పెట్టుకొని చూడాలి, 70 ఏళ్ళు కూడా అందులోనే ఉంది. అంటే ఇంత లోతైనటువంటి అర్థంలో మనం వాడినప్పుడు దాన్ని ధ్వని అంటాం. ధ్వనిని హయ్యెస్ట్ ఫామ్ కింద చెప్పారు. ఇంతసేపు నేను ఎందుకు చెప్పానంటే లాక్షణికులు ఇవన్నీ చెప్తే ఇవన్నీ తెలియకనా తెలిసా తిరుపతి వెంకట కవులు ఏమన్నారంటే గుర్తుండేది గుర్తుపెట్టుకునేది మాత్రమే కవిత్వం అన్నాడు. బావా ఎప్పుడు వచ్చి తీవు అనే దాంట్లో కవిత్వం ఏముంది? బావా ఎప్పుడు వచ్చి తీవు అనే దాంట్లో కవిత్వం ఏముంది? ఎప్పుడు వచ్చినావు బావా అన్నాడు, అందులో కవిత్వం ఏముంది? కానీ మనకు గుర్తుందా లేదా? ఆ పద్యం ఫలానా బావా ఎప్పుడు వచ్చి తీవి అని ఎవరన్నా కూడా తిరుపతి వెంకట కవులు వెంటనే గుర్తొస్తారా రారా? అంటే రకరకాల నిర్వచనాలు కవులు చేస్తారు, కవిత్వం గురించి తెలిసిన వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క సందర్భంలో దాని ప్రయోజనం ఉంటుంది, ప్రయోగత్వం ఉంటుంది. అట్లా చూసినప్పుడు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనిషిలోయ్ అన్నాడు. దాన్ని ఏం చెప్తాం? అది సూటిగానే కదా. అంటే అలా సూటి అర్థంతో పాటు ఒక ఉద్దేశించిన అర్థం ఉంది. అప్పటి వరకు ఒక కాంటెక్స్ట్లో హిమాలయాలు నావి ఇంకో నావి అని పొగుడుతూ ఉంటాం దేశాన్ని. అది కాదు నాయన, దానికంటే ముఖ్యం ఇక్కడ ఉండేటటువంటి మనుషులు అని చెప్పడానికి ఆ కవి గురజాడ అప్పారావు గారు వాడిన లైన్
ఎంతమంది ఉపయోగిస్తారు? రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు. కాబట్టి కవిత్వానికి ఇందాక చెప్పినటువంటి అలంకారాలు, ఉపమాలంకారం, అతిశయోక్తి అలంకారము, తర్వాత ఉత్ప్రేక్ష అలంకారాలు, ఎన్ని రకాల అలంకారాలు ఉన్నాయో అవి ఒకటైతే, ప్రతీక ఒకటైతే, ధ్వని ఒకటైతే, ఇవన్నిటితో పాటు కోటబిలిటీ కూడా ఒక లక్షణం అన్నాడు. కాబట్టి ఉదహరించడానికి పనికి రావాలి. అవి పనికి రాకపోతే నీకు గుర్తుండకపోతే అది గొప్ప కవిత్వం కాకపోవచ్చు. వెంటాడాలి నిన్ను. రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అన్నాడు దాశరథి. రైతుదే తెలంగాణము రైతుదే. అవునయా, రైతుదే, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఇదేం కవిత్వం అని అనలే ఎవరు. ఇంత గట్టిగా ఏ కవి మాట్లాడలేదు. అట్లా మాట్లాడగలిగినటువంటి కవి, ఒక రాజును కూడా హెచ్చరించగలిగినటువంటి కవి దాశరథి ఒక్కడే అని మనం అంతా పోయినాం. ఎందుకు? సందర్భం. అక్కడ ఎవరిని అన్నాడు? నిజాం రాజును అన్నాడు. నిజాం రాజును ఎవరు ఎదిరించి మాట్లాడే పరిస్థితి లేదు. అలాంటి టైంలో రైతుదే తెలంగాణము రైతుదే అని ఒక తిట్టు కూడా వాడాడు. ముసలి నక్కవు నువ్వు, ముసలి నక్కకు రాచరికం దక్కుతుందా అన్నాడు. అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే కవిత్వానికి ఒకే నిర్వచనం పనికిరాదు. ఒక నిర్వచనంలో ఒదిగేది కాదు కవిత్వం. అనేక నిర్వచనాలు దీనికి ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు సంబంధించిన కవులు నిర్వచనాలు చెప్పినరు. కానీ ఖచ్చితంగా ఇది ఒకటే నిర్వచనం, ఈ నిర్వచనం కింద లేనిదంతా కవిత్వం కాదని ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు. అంటే కవిత్వానికి హృదయాన్ని పట్టుకునేటటువంటి శక్తి కావాలి, హృదయాన్ని తాకేటటువంటి శక్తి కావాలి. హృదయాన్ని తాకడం అనేటువంటిది ఎట్లా దాక్తావు? ధ్వనితో దాక్తావా, అలంకారంతో దాక్తావా? లేకపోతే హృదయాన్ని తాకడం లేదా హృదయాన్ని కదిలించడం అంటే ఏం చేస్తే కదులుతుంది? అది నీకు తెలియదు, నాకు తెలియదు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఒక ఆయనను కదిలించింది ఇంకో ఆయన్ని కదిలించదు. ఒక ఆయన దయార్ద్ర హృదయుడు, ఒక్క ముచ్చట చెప్పగానే కళ్ళెంబట నీళ్లు గారుతాయి. ఇంకొక ఆయన కొంచెం కఠినంగా ఉంటాడు, గంభీరంగా ఉంటాడు. నువ్వు గంటసేపు దుఃఖాన్ని చెప్పినా, నీ బాధ చెప్పినా, నీ వేదన చెప్పినా ఆయన లేమి కదలడు. మరి ఎట్లా? కాబట్టి ఒకటే నిర్వచనం కవిత్వానికి సరిపోదు అనేది నేను అర్థం చేసుకున్నది. ఏది సరిపోతుంది అని అంటే నీ బాధ అవతలి వాళ్ళ బాధ ఒక్కటైనప్పుడు అవతలి వ్యక్తిని కరిగింపజేయగలుగుతాం. నువ్వు చెప్తున్నప్పుడు నీ బాధ ఎవరైతే వింటున్నారో వాళ్ళ బాధ, ఈ రెండు బాధలు సమీపంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. అవునయ్య, నా లైఫ్లో ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన పొటపొట వెంటనే నువ్వు చెప్తూ ఉంటే, మీ నాన్న గురించి నువ్వు చెప్తూ ఉంటే అవతల ఆయన నాన్న గుర్తొచ్చి, అవతల ఆయన అమ్మ గుర్తొచ్చి కళ్ళెంబట నీళ్లు గారుతాయి. అట్లా కళ్ళెంబట నీళ్లు గారేటట్లుగా లేదా హృదయం ద్రవించేటట్లుగా, హృదయం ఆర్ద్రపడేటట్లుగా చెప్పగలిగినటువంటి లైన్, దాంట్లో ఏ అలంకారం ఉంది అనేటువంటిది పక్కకు పెట్టి ఆ పదునైనటువంటి లైన్ మాత్రమే, పదునైనటువంటి పంక్తి మాత్రమే కవిత్వం అవుతుంది. లేనితనం నా చిరునామా, లేనితనం నా చిరునామా, నిన్న రవిక లేనితనం నేడు బొట్టు లేనితనం అని రాశాడు సతీశ్చంద్ర. లేనితనం నా చిరునామా, నిన్న రవిక లేనితనం నేడు బొట్టు లేనితనం అని రాశాడు. ఎవరిని గురించి రాసిండో నేను చెప్పక్కర్లేదు. అంటే ఒక వేదనను ఇంత క్రిస్ప్గా, అంటే చాలా కత్తిరించి, చెమన్లో ఒక బొమ్మను కత్తిరించినట్లుగా దాన్ని కత్తిరించి 3 లైన్లో లేనితనం మా చిరునామా, నిన్న రవిక లేనితనం నేడు బొట్టు లేనితనం. రవిక లేకపోతే ఏమంటారో, బొట్టు లేకపోతే ఏమంటారో మీకు అందరికి తెలిసిందే, నేను చెప్పక్కర్. ఇట్లా సూటిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోగం చేసి దాన్ని మనల్ని ఒప్పించారు కనుక వాటన్నిటిని కూడా మనం స్వీకరిస్తున్నాం. నాకు వినాలని ఉంది, నాకు పక్షుల శబ్దాలు వినాలని ఉంది, ముందు మీ విమానాల మోత ఆపండి అన్నాడు. పక్షుల కిలకిల రావాలు వినాలని అందరికీ ఉంటుంది. అక్కడ పిల్లవాడికి కూడా ఉంది, పాలస్తీనా పిల్లవాడికి కూడా ఉంది. కానీ ఆయన ఏమన్నాడంటే, నాకు పక్షుల కిలకిల రావాలు వినాలనుంది, వినాలంటే మరి ఏం జరగాలి? పైన యుద్ధ విమానాల మోత ఆపండి అన్నాడు. ఆ యుద్ధ విమానాల మోత ఆపితే కదా పక్షుల కిలకిల రావాలు వినబడేది.
అంటే చెప్పకనే ఇవన్నీ చెప్తుంటారు. కాబట్టి ఇలాంటి రహస్యాలు, సూక్ష్మమైనటువంటి అంశాలు, కవిత్వ అంశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం ఖచ్చితంగా ఇది అని నిర్ధారించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీకు ఖచ్చితంగా తోచినట్టు రాయండి. ఒకటే కొలమానం, మీకు తోచినట్టు రాయండి. దీనికి ఏం ప్రత్యేకమైనటువంటి ఇవి లేవు, ప్రమాణాలు గొడవలో ఇవి లేవు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ కవిత్వం ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి. ఎదుటి వ్యక్తిని మీ వైపు వినాలనిపించాలి. కానీ ఇంకా చాలు బాబో అన్నటువంటి పరిస్థితి రాకూడదు. అది మన కవిత్వానికి ఉండాల్సిన ఏకైక లక్షణం. ఇంకా నిప్పు ఉంటుందా, దుఃఖం ఉంటుందా, ఏడుపు ఉంటుందా, ఏముంటుంది అనేటువంటిది ఎవరి వాళ్ళం నిర్ణయించుకోవచ్చు. ఇదే రాయాలని ఎవరు రూల్ పెట్టలేదు, ఇట్లనే రాయాలని కూడా రూల్ పెట్టలేదు, ఇదే రాయాలని కూడా రూల్ పెట్టలేదు. సొసైటీలో చాలా అవకతవకలు ఉన్నప్పుడు వాటన్నిటి గురించి రాయడం కవి యొక్క బాధ్యత అంటది తెలంగాణ సాహితీ. కవి బాధ్యతాయుతంగా ఉన్నాడా లేదా అనేటువంటిది కూడా చాలా కీలకం. ఎందుకు కీలకం అంటే, అవతలి వాడు దుఃఖంతో ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మా తాత చాలా గొప్పవాడు బై అని చెప్తుంటే వాడు వింటాడా? మా తాత గొప్పవాడు, మా తండ్రి గొప్పవాడు, నా వంశం గొప్పది అని చెప్తుంటే వింటాడా? అవతలి వాడు దుఃఖంతో ఉన్నప్పుడు నీకు వీలైనంత వరకు ఆ దుఃఖాన్ని నువ్వు షేర్ చేసుకునేటట్లు, ఆ దుఃఖాన్ని ఓదార్చేటట్లుగా నీ కవిత్వం ఉంటే అవతలి వాడు వెంటనే కరిగిపోయి నీకు స్పందిస్తాడు. ఇవాళ అవసరమైంది ఏంటంటే, ఇవాళ కాల సందర్భానికి, సమాజ సందర్భానికి అవసరమైంది ఏది రాస్తే అవతలి వాళ్ళని ఆకర్షిస్తుంది, అవతలి వాడు వింటాడు. మన రెడ్డి వాళ్ళు చాలా ఆవేదనతో ఉన్నప్పుడు పక్కింటి ఆమె పోయి ఏదో ముచ్చట చెప్పడానికి, ఆమెమో దుఃఖంతో ఉంటుంది, ఈమె పోయి సంతోషాన్ని చెప్పడానికి ఉంటే ఎంత అనౌచిత్యం. అనౌచిత్యాద్ రసభంగ అన్నాడు క్షేమేంద్రుడు. ఏమన్నాడంటే అనౌచిత్యాత్ రసభంగ అన్నాడు. అన్నిటికంటే గొప్ప లక్షణం ఏమన్నాడంటే క్షేమేంద్రుడు, ఔచిత్యం గొప్పదన్నాడు. ఒక్కొక్కరు ఒక్కటి గొప్పదన్నారు. ధ్వని గొప్పదని ఆనందవర్ధనుడు అంటే, ధ్వని కాదయ అన్నిటికంటే గొప్పది ఔచిత్యం అన్నాడు. ఔచిత్యం అంటే ఏంటిది? అవతలి పరిస్థితికి తగినటువంటి విధంగా నువ్వు స్పందించాలి. నువ్వు ఆ ఇంట్లోకి పోయినప్పుడు అవతలి వాళ్ళు సంతోషంగా ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా విషాదం జరిగిందా అని తెలుసుకోవాలి. కానీ నీ ఆనందం పట్టలేక మీ ఇంట్లో ఫ్రిడ్జ్ కొంటే నీ గొప్పదనం నువ్వు ఇంటి దగ్గర పెట్టుకో. నువ్వు పోయి అవతలోళ్ళు ఇంట్లో ఒకరెవరో అప్పుడే ఒక చావు వార్త విని బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి మేము ఫ్రిడ్జ్ కొన్నాం అని 4 సార్లు చెప్తే ఎంత అనౌచిత్యంగా ఉంటుంది. అందుకని అనౌచిత్యాద్ రసభంగ అన్నాడు. అనౌచిత్యం అనేది రసాన్ని భంగం చేస్తుంది. అందుకని రసం కలిగించడం అంటే హృదయాన్ని కదిలించడం. హృదయాన్ని కదిలించడం అంటే ఆ హృదయాన్ని ముందు అవతలి వాళ్ళని అర్థం చేసుకోవాలి. కవి అవతలి వాళ్ళని అర్థం చేసుకుంటే ఎట్లా కదిలించాలో తెలుస్తుంది. ఇవాళ సందర్భం ఏంటిదో తెలిస్తే అవతలి వాళ్ళని ఎట్లా కదిలించాలో మనకు తెలుస్తుంది. సూటిగా రాస్తామా, ధ్వనితో రాస్తామా, ప్రతీకతో రాస్తామా, దేంతో రాస్తాం? ప్రతీకలు చాలా రాసిన వాళ్ళు నాకు తెలుసు. చాలా ప్రతీకలు రాసి చిట్ట చివరికి ఈ ప్రజలు నన్ను పట్టించుకోవటం లేదు అని బాధపడుతున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. ప్రతీకలు రాసి అస్సలే పట్టించుకుంటలేదు ఈ సమాజం. ఏంటిదో నేను ఇన్ని రాశాను, 50 రాశాను, చాలా గాఢమైనటువంటి కవిత్వం రాశాను, నా జీవితం అంతా బొట్టు బొట్టుగా కరిగించి, రక్తం అంతా బొట్టు బొట్టుగా కరిగించి రాశాను, ఈ ఒక్కరు స్పందిస్తలేరు, తెలుగు సమాజం ఇంత దారుణంగా ఉంది, థిక్ స్కిన్డ్ దళసరి చర్మంతో ఉంది అని బాధపడతాడు. ఆయన నిజమేనా? అది కాదు కదా. నువ్వు అవతలి వాడిని నువ్వు అర్థం చేసుకున్నావు. ఫస్ట్ నీ ప్రతీక ఓకే, ప్రతీక అవసరమే. ఆ ప్రతీకకు అవతలి సమాజాన్ని, అవతలి వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకునే ఒక ఉదారత ఉందా లేదా అనేటువంటిది కూడా చాలా కీలకం. ఏను మరణించుచున్నాడ నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు అన్నాడు కృష్ణశాస్త్రి. ఆయన దుఃఖం ఆయింది. ఏను మరణించుచున్నాడా నా కొరకు చెమ్మగిలు నయనం ఒక్కటి కూడా లేదు, ఒక్కరు కూడా ఎడసలేరు అన్నాడు. అదే శ్రీశ్రీ ఏమన్నాడు? అదే దుఃఖాన్ని తీసుకొని, పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార ఏడవకండి మీకోసం వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఆకాశపు దారులెంట హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని శ్రీశ్రీ అన్నాడు. కనుక శ్రీశ్రీ కోసం చాలామంది ఆ కవిత్వాన్ని చదివి ఆనందించడం జరిగింది.
భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అన్నాడు. ఇక్కడ నుంచి ఆకాశంలోకి పోతున్నాయి జగన్నాథ రథ చక్రాలు, భూమి మీదకి రావాలి, దుఃఖితుల యొక్క దుఃఖాన్ని తీర్చాలి, తుడవాలి. కన్నీళ్ళు తుడవలేని కవిత్వం ఎందుకు? ఇట్లా కొందరు ఆలోచిస్తారు. లేదు, నా కన్నీళ్ళే ఎక్కువ ఉన్నాయి, ఇంకా నేను తుడిసేది ఎక్కడిది అని బాధపడిన వాళ్ళు కొందరు. అవునా, నీ కన్నీళ్ళు ఉన్నాయి, నువ్వు వేడు. ఇవన్నీ గందరగోళాలు సాహిత్య ప్రపంచంలో ఉన్నాయి. మీరు ఏ దారి ఎంచుకుంటారు అనేది మీరు నిర్ణయించుకోండి. ఒకటి మాత్రం నిజం, మనల్ని ఇంకోరు పట్టించుకోవాలంటే వాళ్ళను మనం పట్టించుకున్నప్పుడే ఇంకోరు పట్టించుకుంటారు. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది అది. అన్వేష రాసినా, ఇంతమంది రాసినా అవార్డులు చాలామందికి వచ్చి ఉండొచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది పెద్ద గొప్పేం కాదు. కానీ అది వచ్చిన తర్వాత ఎంతమంది ఆనందించారో నాకు తెలుసు. ఎంతమంది ఎందుకు ఆనందించారు? నేను అందరినీ పట్టించుకున్నాను కనుక నాకేదో వస్తే అందరు సంతోషించారు. ఇవాళ తెలంగాణ సాహితీ కూడా సంతోషించింది. అట్లా మనం ఇంకోరిని పట్టించుకోవాలి, అప్పుడు ఇంకోరు మనల్ని పట్టించుకుంటారు. మనం ఇంకోరి కవిత్వం వినడానికి వాడు వినిపిస్తే నేను వినిపించా అని ఈయనంటే ఆయన నీ కవిత్వం ఎందుకు వినాలి? కవిత్వం చదువుతారు, చాలామంది లేచిపోతారు. బాధాకరమైన సన్నివేశాలు కవి సమ్మేళనాల్లో నేను ఎక్కువ చూస్తున్నది, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నది ఏంటిదంటే, ఈయన సార్ నాది ముందట పెట్టు, నాది ముందట పెట్టు, నాది ముందట పెట్టు. అరే ఏందే ముందట పెట్టి ఉండరాదే, ఉండు. లేదు సార్ నాకు బస్సు పోతుంది, లేదు సార్ నాకు ఇంటికాడ పని ఉంది. అవునా, ముందట పెడతా, ముందట పెట్టగానే చదువుతాడు, వెళ్ళిపోతాడు. నీకు ఎట్లా కవిత్వం రాయొస్తుంది అంటున్నా నేను. నువ్వు అందరి వింటే కదా. లాస్ట్ కవి చదివేదాకా విన్నటువంటి వాళ్ళే గొప్ప కవిత్వం రాయగలుగుతారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను చదివి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు గొప్ప కవిత్వం రాసిన దాఖలాలు లేవు, రాయలేరు. ఎందుకంటే నువ్వు అందరిని వినాలి కదా. నిన్నందరూ వినాలంటే నువ్వు అందరిని వినాలి. అది ఇవాళ చాలా కీలకమైంది. ఇంకా నేను ఇట్లా మాట్లాడితే చాలాసేపు మాట్లాడతాను కాబట్టి దీన్ని వదిలేస్తే, ఇందులో గోల్కొండ కళలు కాబట్టి మనం ఒకటి మనం అవతలి వాళ్ళని వినే సహృదయం ఉండాలి. అప్పుడు మనల్ని వినే సహృదయం వాళ్ళలో ఉంటుంది. సహృదయాన్ని ఎంచుకోవాలి, సహృదయాలకు వినిపించాలి, సహృదయంతో రాయాలి, సహృదయంతో వాళ్ళు స్పందిస్తారు. అది జాషువా కావచ్చు, విశ్వనాథ కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవాళ వరకు ఏ కవినైనా తీసుకోండి, ఇందులో గోల్కొండ కళలు అనే దాంట్లో రాసిన వాళ్ళైనా సరే సహృదయంతో రాసినప్పుడు నలుగురు వింటారు. సహృదయం కాకుండా నీ గొడవేదో రాసినప్పుడు అందరూ వినకపోవచ్చు అనేది ఒక అంశంగా నేను చెప్తూ, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది చాలా రోజుల తర్వాత మారుతున్న కాలం, అందరూ రాశారు మనిషి మారిండు అనేది. సూర్యోదయం సూర్యాస్తమయం మారలే, పున్నమి అమాస మారలే, గంగా ప్రవాహం విసిరే గాలుల వేగం మారలే, నేల తల్లి రూపం వినీల ఆకాశపు నీలం మారలే, నదిలో నీళ్లు సముద్రంలో క్షారం మానలే, కొండ కోన వాగు వంక చెట్టు చేలిమ ఏవి మారలే, మరెందుకో మనిషి మారాడు. ఇది మామూలుగానే ఉంది. సూరజ్ న బదలా, హిందీలో ఒక పాట ఉంటుంది, చాంద్ న బదలా, ఇన్సాన్ మనిషి అనేటోడు మొత్తం మారిపోయిండు అని. సూరజ్ న బదలా, చాంద్ న బదలా. కానీ ఇన్సాన్ ఏదో బదల్ నా కిందలే అమ్మా, ఇన్సాన్ బదల్గాయా, ఇన్సాన్ బదల్గాయా. ఎందుకు ఇన్సాన్ బదల్గాయా అంటే, ఇన్సాన్ బదల్గాయా దాని వెనకాల చాలా ప్రభావాలు ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మనిషి మారిండు అని అందరూ అంటున్నాం, కానీ ఎందుకు మారిండు అనేది కూడా మనం నిజంగానే నది మారదు, ఎందుకంటే దానికి స్పందించే లక్షణం లేదు. కానీ మనిషి మారిండు అంటే మారుతాడు, మారకపోతే మనిషి కాదు, మారితేనే మనిషి. అయితే మనిషిని విడిచిపెట్టినాడు, మనిషిని ఎవరు పట్టించుకోరు అనేది ఒక సత్యం ఆయన చెప్పదలుచుకుంది. అది మనిషి సహృదయుడిగా ఉండాలనేది చెప్పినటువంటి కవిత ఇది. ఈ కవిత భీమన్న ధరావత్ రాశాడు, భీమన్న ధరావత్. కంగ్రాట్స్. అట్లా మంచి కట్టుకున్న భర్త కాలయముడవుతున్నాడు, కనీస అవసరాలకై కఠినైపోతున్నారు. అమ్మ లేదు, నాన్న లేడు, భార్య లేదు, చెల్లి లేదు, భర్త లేడు, కొడుకు లేడు, బహు చక్కరైన బంధాలు బలహీన కాసారంలో మాసిపోతున్నాయి అని చాలా ఆవేదనతో రాశాడు. ఇది సూటిగానే ఉంది. సూటిగా ఉన్న కవిత్వం ఎందుకైతుంది అని అంటే, ఒక ఆర్ద్రత అది తనలో ఉన్నది కనుక ఆ పంక్తుల్లో ఉండే ఆర్ద్రత ఆకర్షిస్తుంది. ఇందులో చాలా ఉన్నాయి, నేను ఒకటి ఉదాహరించిన అంటే మిగతాయన్నీ అట్లా లేవని కాదు, అవి కూడా
చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే వచ్చిన కనుక అవి చదివేటప్పుడు నాకు వెంటనే ఆకర్షించినటువంటి కవిత. అట్లా ఒకటి రెండు కవితలు నేను ఉదాహరించి ముగిస్తాను. అతను ఆ కవిత రాస్తే డాక్టర్ ఎస్ రఘు ఆఖరి ఆయుధం అని ఇందులో తను కొంచెం అన్నీ తెలిసిన కవి ఆయన రాశాడు. కాలానికి తుది మొదలు దొరకనట్లే పాదాలకు గమ్యం తెలియట్లేదు. కాలానికి తుది మొదలు దొరకనట్లే పాదాలకు గమ్యం తెలియట్లేదు. ఎడతెగని దుఃఖానికి ఎన్నెన్ని కారణాలు వెతుక్కోవాలి. ఆయన చెప్పాడు మళ్ళీ, ఎడతెగని దుఃఖానికి ఎన్నెన్ని కారణాలు వెతుక్కోవాలి. బతుకునంత మూట కట్టుకొని భయాన్ని మోసుకుంటూ నడిచాం. ఆకలితో కమిలిపోయిన పసిదేహం ఒడిలోనే ఊపిరిని తెంచుకుంది. విషాద అగాధాలను దాటుకొని ఏదో సరిహద్దులకు చేరుకున్నాం. కన్నీళ్లు ఆవిరైపోయి ఎండిన బావుల్లా కళ్ళు, కన్నీళ్లు ఆవిరైపోయి ఎండిన బావుల్లా కళ్ళు. ఆకాశంలో పంచి ఉన్న యుద్ధ విమానం ఏ క్షణం తల మీద కూలుతుందో సహాయక శిబిరాల్లోనూ మృత్యు క్రూరంగా పరిహాసమాడుతుంది అని తను రాసుకొచ్చాడు. అంటే ఒక యుద్ధం గురించి రాస్తూ అక్కడ తాను స్పష్టంగా చెప్తుండు, ఎడతెగని దుఃఖానికి ఎన్నెన్ని కారణాలు అని. తిరిగి 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 మనం 9 రసాలని చెప్తాం, కానీ 9 రసాల్లో నవరసాల్లో ఎక్కువ మందిని అశేష జనాన్ని కదిలించినటువంటి రసం కరుణ రసం. ఇది నేను చెప్పిందే కాదు, భవభూతి ఎప్పుడో చెప్పాడు. ఏకో రస కరుణ ఏవా అన్నాడు. ఒకే ఒక్క రసం ఉంది నాయన, ఇన్ని లేవు, 9 అనుకుంటున్నారు కానీ 9 లేవు, ఒకటే ఉంది. అది ఏంటిది? కరుణ అనేటువంటిది ఒకటే రసం నాయన అని చెప్పాడు. అంటే అన్ని రసాలు ఉంటాయి, నేను ఇది రాయొద్దంటే రాసుకో, కానీ భవభూతి ఉత్తర రామాయణం ఎక్కువ మంది చదువుతారు, వాల్మీకి రామాయణం ఎక్కువ మంది చదువుతారు. ఎందుకు అంటే దాంట్లో కరుణ రసం ప్రధానంగా ఉంది కాబట్టి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, కరుణము ఎక్కువ మందిని దగ్గరికి తీస్తుంది, ఎక్కువ మందిని అలరిస్తుంది, ఆర్ద్రపరుస్తుంది. కనుక కరుణ అనేది ఒక్కరోజుతో కాదు, అనేక సందర్భాల్లో అందరినీ ఆకర్షించేటటువంటి రసం. దాన్ని గురించి చెప్పాడు. అట్లా ఇంకొక కవి ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. దేహం ఏదైతేనేం ప్రాణం ఉన్నంత వరకే లెక్క, తరువాత కట్టే అది చెట్టైనా చెట్టంత మనిషి అయినా దేహం వదిలిపోయిన తర్వాత కట్టే అంట. ఇప్పటికి చూడండి, ప్రతీక అని తను మాట్లాడారు కదా, రూప్ కుమార్ గారు మాట్లాడారు. ఎప్పటికీ ఏమంటుంటాం, ఏదో ఈ కట్టే ఎప్పుడు పోతుందో తెలియదు అంటాడు. అంటే మనిషి శరీరాన్ని కట్టే అనడం ఉంది. వృద్ధులైన వాళ్ళు, అనుభవజ్ఞులైన వాళ్ళు ఇది ఏముంది, ఏదో ఒక కట్టే అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, నీటి బుడగ అంటాడు. జీవితాన్ని నీటి బుడగ అంటాడు. నీటి బుడగ ఎందుకు అవుతుంది? కాదు కావచ్చు, కానీ నీటి బుడగ అంటాడు. మన నీటి బుడగ ఎలాగని ఎప్పుడు టప్మని పెళ్ళిపోతుందో తెలియదు. కట్టే అన్నాడు. ఈ కట్టే ఎప్పుడు కాలుతుందో తెలియదు, కాలేటంత వరకే ఈ బంధాలు అన్నీ పాటలు రాశారు. అవన్నీ చాలామందిని ఆకర్షించాయి, చాలామంది గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా రాశారు. ఈ కట్టే శరీరం రెండు ఒకటి సమానంగా చూసేటటువంటి కట్టే అంటే మనిషి శరీరాన్ని ఒక సందర్భంలో అన్నట్టుగా కనబడుతుంది. అట్లా మనకు ప్రతీకలు స్పష్టంగా ఆ దేవిప్రియ అయితే ప్రతీక గురించి రాస్తూ ఒక మాట అన్నాడు, నీ విజయానికి గుర్తుగా ఎగరేస్తావే ఏమిటది అన్నాడు. నీ విజయానికి గుర్తుగా ఎగరేస్తావే ఒక జెండా, అది ఏమిటది అన్నాడు. అది ప్రతీకే. అట్లనే ఏదైనా సరే నీవు ఎంతో దీనిగా తీస్తావే నీ జేబులోంచి, అది ఎవరునేసింది అన్నాడు. నీ జేబులో ఉండే కర్చిఫ్ అది ఒక పద్మశాలి చేనేత కార్మికుడి యొక్క చెమట అని చెప్పడానికి ఆ మాట వాడాడు. అట్లా మనకి ప్రతీకలు రకరకాలుగా వాడినాం, రూపకాలు రకరకాలుగా వాడినాం. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ రూపకాల వెనుక ఉండేటటువంటి ప్రధాన రసం కలేబరం వలె కదలకున్నది కొండ అని రాశాడు శ్రీశ్రీ. విశాఖపట్నంలో సముద్రంలో ఒక కొండ ఉంటుంది, యారాడ కొండ. ఆ యారాడ కొండను శ్రీశ్రీ చూశాడు, అందరు చూసినట్టే ఆయన చూశాడు. కలేబరం వలె కదలకున్నది కొండ అన్నాడు. ఏనుగు చనిపోతే ఎట్లా బడి ఉంటుందో అట్లా బడి ఉంది ఆ కొండ, అది కదలకున్నది అని రాశాడు. అది రూపకం. ఆ కొండను వర్ణించాడు. అది ఒక్కటేనా అంటే దాని వెనక మొత్తం ఆ కవిత అంతా చదివినప్పుడు కదిలేటటువంటి ఒక భావోద్వేగం
అది ప్రధానంగా నిన్ను తాకుతుంది. నిన్ను తాకేటప్పుడు తాకడానికి వీలుగా ఉండే అనేక పంక్తుల్లో అదొక పంక్తి. కాబట్టి ఎప్పుడైనా ఏ అలంకారం అయినా ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని మెత్తపరచడానికి అలంకారం పనిచేస్తుంది. అలంకారమే షైన్ కాదు, అలంకారమే ఆకర్షించదు. చాలామంది అనుకుంటారు చెవులకి ఇవి పెట్టుకొని ముక్కులకి ఇవి పెట్టుకొని, ఇవాళ అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చెవికి ఏవో ఆభరణాలు ధరిస్తున్నారు. వెనకట ధరించేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ధరిస్తున్నారు. మారింది, అదే కొత్త అందం. కానీ ఇదేనా కొత్త ట్రెండ్? ఎస్, ఆ కొత్త ట్రెండ్లో ఇదే అందానికి నిర్వచనమా? ఇంత మాత్రాన సరిపోతుందా అంటే అదే అందమని అనిపించదు. ఏది అందమని ఒక ఆయన ప్రశ్నించాడు. అందం ఏది మరి? ఒక అలంకారం కాకపోతే, ఎర్రగుంటే కాకపోతే, నల్లగుంటే కాకపోతే, పౌడర్ వేసుకుంటే కాకపోతే, ఇంకేదో ఇక్కడ బ్యూటీ స్పాట్ ఏదో ఉంటారు అది పెట్టుకుంటే కాకపోతే ఏంటిది మరి అందం అంటే? ఒక ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు దాటి వెళ్ళిన తర్వాత తిరిగి చూడాలనిపిస్తుంది చూడు, అదే అందం అన్నాడు. నువ్వు ముందుకు దాటి వెళ్ళిన తర్వాత తిరిగి చూడాలని అనిపిస్తే అది అందం అన్నాడు. ఇంకా దానికి ఏముంటుంది? ఏ నగ పెట్టుకోకుండా కొందరిని చూడాలనిపిస్తుంది, కొందరు 24 నగలు పెట్టుకున్నా చూడాలనిపించకపోవచ్చు. ఎక్కువ నగలు పెట్టుకుంటే, ఎక్కువ అలంకారాలు వేస్తే ఎట్లా ఉంటుంది కవిత్వం అనే దానికి ఎక్కువ నేను క్లాసులో ఎక్కువ చెప్పేవాడిని. ఎక్కువ నగలు పెట్టుకుంటే ఏమంటారు మీకు నేను చెప్పక్కర్లేదు, గంగిరెద్దు అంటారు. గంగిరెద్దుకి ఎక్కువ అలంకారాలు వేస్తారు. ఇటు నుంచో బట్ట, అటు నుంచో బట్ట, ఎర్రది తెల్లది, కొమ్ముకు దీనికి దానికి అన్నీ పెడతారు. అది చూడండి ఎన్ని వేసుకొచ్చిందో చూడండి, ఎన్ని వేసారు. గంగిరెద్దు ఎక్కువ ఉన్నదంట. గంగిరెద్దు ఒక ప్రతీక. కాబట్టి గంగిరెద్దు లెక్క ఉంటే మళ్ళీ మనం చూడాలని అనిపించకపోవచ్చు. ఎవరు చూడాలనిపిస్తారు అంటే రూపంతో, కదలికలతో, రకరకాల వాటితో ఆకర్షించేది. అందుకని ఒక శిల్పము ఎక్కువనా, సజీవమైంది ఎక్కువనా అంటే కదులుతున్నటువంటిదే నిజమైనటువంటి అందం. కదలని దాంట్లో కొంతసేపటి తర్వాత బోరు కొడుతుంది. ఒక శిల్పం ఎంత గొప్పదైనా ఒక అరగంట సేపు చూస్తే అరగంట తర్వాత ఇక జాల్తి పోదంపా అని ఉంటుంది. కదే మీరు సజీవంగా ఉండేవాళ్లతో, ఆత్మీయంగా ఉండేవాళ్లతో, మనసు కలిసిన వాళ్ళతో మీరు గంట సేపు మాట్లాడిన తర్వాత ఇక పోదాం చీకటి అయింది అని అంటే ఇంకొక అరగంట మళ్ళీ ఇంకా ఏం చేస్తాడు? నేను అక్కడ దాకా పంపిస్తపా అని ఈయన వస్తాడు. వీడికి వచ్చిన తర్వాత బస్ ఎక్కే ముందట ఏం లేదు, నువ్వు ఒక్కడికి ఎట్లా పోతావు, నేను అక్కడి దాకా పంపిస్తపా అని మళ్ళీ ఈయన అటు పోతాడు. ఈ అటు ఇటులోనే ఇంకా పొద్దుపోతుంది. అంటే ఇది నిజమైనటువంటి ఆత్మీయత, ప్రేమ. కవిత్వం కూడా ఎంత ఆకర్షణీయంగా ఉండాలంటే మంచి స్నేహం ఎట్లా ఉంటుందో కవిత్వం కూడా అట్లా ఉండాలి. నిజమైనటువంటి స్నేహం అనేక సార్లు వెంటాడుతుంది. అట్లనే ఇంటికి పోయినాక కూడా వెంటాడుతుంది. మనం చీకటి అయింది తప్పలేదు, మన ఇంటికి మనం పోయినాం, ఆమె ఇంటికి ఆమె పోయింది, ఈయనింటికి ఈయన పోయిండు, లేదా ఈమె ఇంటికి ఈమె పోయింది. పోయినాక కూడా గుర్తొచ్చేది నిజమైన స్నేహం. పోయిన తర్వాత కూడా, మనం పుస్తకం మూసిన తర్వాత కూడా గుర్తొచ్చేది గొప్ప కవిత్వం. కాబట్టి అలాంటి కవిత్వం మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈయన ఒక కొత్త అబ్జర్వేషన్ పెట్టాడు. ఏమన్నాడు అంటే, అభివృద్ధి రంపాల కింద పెద్ద బాటలన్నీ పాముల్లాగా పడగలెత్తి బుసకొట్టి పడుతుంటే, అభివృద్ధి రంపం అన్నాడు. అభివృద్ధి రంపాల కింద పెద్ద పెద్ద బాటలన్నీ పాముల్లాగా పడగలెత్తి బుసకొట్టి పడుతుంటే పిల్ల బాటలు పెరిగి పెద్ద అవుతున్నాయి, ఊరు విస్తరించుకుంటుంది శ్మశానాలను కుదిస్తూ. ఎంత బలమైనటువంటి పంక్తి అబ్జర్వేషన్ అంటే, ఏమైంది? బాటలు పెరుగుతున్నా కొద్దీ పిల్ల బాటలు పెద్ద బాటలై, పెద్ద బాటలు ఫ్లైఓవర్లు ఇంకా హైవేలై, ఇవన్నీ అవుతున్నప్పుడు ఏది తగ్గిపోతుందట అంటే శ్మశానం కుదిస్తూ అన్నాడు. శ్మశానాన్ని కూడా వదిలిపెట్టకుండా కబ్జాలు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్న రోజుల్లో రాసిన కవిత్వం ఇది. కరెంటుతో దహనం కనిపెట్టినాం. ఉన్నప్పుడు మనిషి బతుకును వెలుగుల్లో నింపిన కరెంటు తనువు చాలించినప్పుడు మాత్రం గ్రైండర్లో వేసిన వస్తువుల ఫెలఫెలమని శబ్దాలతో కట్టెను చూర చేస్తుంది అని రాశాడు. అంటే ఎలక్ట్రిక్ క్రిమేషన్కి దీనికి చెప్తూ ఇలాంటివన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. కనుమరుగైన నీటి బావులు కళ్ళల్లో తిరిగి ఉద్భవించాలి, లోతైన భావోద్వేగాలతో మనసులు తడిసి ముద్దవాలి.
అని రాశాడు. న్యాలకంటి నారాయణ ఉన్నారా? పర్లేదు ఓకే, సంతోషం. కాబట్టి ఈ లైన్లన్నీ కూడా ఎందుకు, ఇంకా నేను ఇవి 3 చదవలేదు, ఒక 20 చదివినా. ఇప్పుడు 20లో ఈ 3 నన్ను ఆకర్షించినాయి. ఎందుకు ఆకర్షించినాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాబట్టి ఎప్పుడైనా అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించేది జీవితంతో ముడివడి ఉండేటటువంటి పంక్తులు. జీవితం లేకుండా ఉండే ఏ అలంకారమైనా సరే, అది ఏ అలంకారమైనా, ఏ ధ్వని అయినా, అది చాలా సందర్భాల్లో పేలవంగా ఉంటుందని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. దాన్నే ఆయన ఏం చేశాడు అంటే ఔచిత్యంతో పోల్చాడు. ఔచిత్యం అనేది దానికి ప్రమాణం ఏంటిది? ఇది కరెక్ట్, ఇది కాదని తేల్చేది ఎవరు అని అంటే జీవితమే. కాబట్టి ఔచిత్యం అనేటువంటిది అన్నిటికంటే ప్రమాణమైంది. ఆ ఔచిత్యము దేనితో కొలుస్తారు, దేనితో తూస్తారు అంటే అది జీవితంతో తూస్తారు. జీవితంతో తూచినప్పుడు మిగిలేదే మంచి కవిత్వం అనేటువంటిది నేను నమ్ముతున్నాను. కాబట్టి అలాంటి మంచి కవిత్వం గోల్కొండ కళాల్లో ఉంది. తెలంగాణ సాహితీ సంపాదకులు ఏబూసి నరసింహ, నస్రీన్ ఖాన్లకు హృదయపూర్వకంగా ఈ పుస్తకం తెచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. వారిని ప్రోత్సహించినందుకు ఆనందచారిని, మిగతా మిత్రుల్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. సంతోషం. ఇవాళటి ఈ సభ తెలంగాణ సాహితీ నగర కమిటీ, హైదరాబాద్ కమిటీ ఏర్పాటు చేసింది కనుక ఏర్పాటు చేసిన హైదరాబాద్ కమిటీకి శుభాభినందనలు. ఇలాంటి వర్క్షాప్స్ అప్పుడప్పుడు జరిగితే ఇట్లా కలిసి మాట్లాడుకుంటే మీకే కాదు, మాట్లాడిన వాళ్లకు, వక్తలకు కూడా ఎన్లైటన్మెంట్ ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పేరుతో చదువుతాడు, ఒక శంకర్ చదువుతాడు, ఉషారాన్ చదువుతుంది, ఏనుగు నరసింహారెడ్డి చదువుతాడు, నేను కూడా రాస్తున్నదే అని అనుకోకుండా మళ్ళీ ఒకసారి చదువుతాము. ఇట్లా అందరం మళ్ళీ తిరిగి చదివి తమ కవిత్వంలోకి తాము, తమ హృదయంలోకి తాము, తమ జీవితంలోకి తాము చూసుకునే అవకాశం ఇవాళ తెలంగాణ సాహితీ కల్పించింది కనుక హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరూ మంచి కవిత్వం రాయాలి, కవిత్వం వర్ధిల్లాలి. నమస్తే. ధన్యవాదాలు సార్. మీ ప్రసంగం తర్వాత మా లక్ష్యం నెరవేరింది ఈనాటి సభకని చెప్పేసి మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. సారు చాలా లక్షణాలను చెప్తూ అలంకారం కూడా ఎంత ఉండాలో చెప్పాడు. అలంకారం ఎంత ఉంటే ఏ రుచి ఉంటుందో ఇవన్నిటిని మనకు ప్రబోధిస్తూ చాలా బిట్స్, కొన్ని కొటేషన్స్ కోట్ చేస్తూ చెప్పడం అనేది మనందరినీ హృదయం ఆకట్టుకునే విధంగా చెప్పాడు.